హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరానికి సంబంధించిన జువాలజీ జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్, యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు, టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే వృక్షశాస్త్రం బాటనీ సెకండ్ ఇయర్కు సంబంధించి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన చాప్టర్ 2 ఖనిజ పోషణ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కు సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. కాబట్టి బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ స్థాయి సంబంధించిన సిలబస్ తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించిన వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే, ఆల్రెడీ మన ఛానల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వృక్షశాస్త్రానికి సంబంధించిన రెండవ సంవత్సరానికి సంబంధించిన చాప్టర్ 1 వీడియో అందుబాటులో ఉంది. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 2 ఖనిజ పోషణకు సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మొక్కలను నిర్దిష్ట మూలకాల ద్రావణంలో పెంచే సాంకేతిక పద్ధతిని ఏమని అంటారు? జన్యుశాస్త్రం, ఆప్షన్ బి ప్లాంట్ బయోటెక్నాలజీ, ఆప్షన్ సి హైడ్రోపోనిక్స్, ఆప్షన్ డి ఏది కాదు. మొక్కలను నిర్దిష్ట మూలకాల ద్రావణంలో పెంచే సాంకేతిక పద్ధతిని ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హైడ్రోపోనిక్స్ అంటారు. రెండవ ప్రశ్న చూస్తున్నాం. మొక్క పెరుగుదల జీవక్రియలకు ఉపయోగపడేటువంటి ఎక్కువ పరిమాణంలో గల మూలకాన్ని స్థూల మూలకం అని అంటారు. దీని పరిమాణం ఎంత? 10 mol kg -1 పొడి బరువా, 10 mol kg -1 పొడి బరువా, 10 mol kg పొడి బరువా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. మూడో ప్రశ్న చూస్తున్నాం. ఒక మొక్క పెరుగుదల జీవక్రియలకు ఉపయోగపడే తక్కువ పరిమాణంలో మూలకాన్ని సూక్ష్మ మూలకం అని చెప్పవచ్చు. దీని పరిమాణం ఎంత? దీని పరిమాణం కూడా సేమ్ అండి, ఆప్షన్ ఏ. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. ఎంజైములకు ఉత్తేజితాలుగా పనిచేసే ఆవశ్యక మూలకాల్లో 2 ఉదాహరణలు ఇవ్వండి. మాలిబ్డినం, మెగ్నీషియం, ఐరన్, ఆప్షన్ డి ఏ కామా బి. ఎంజైములకు ఉత్తేజితాలుగా పనిచేసే ఆవశ్యక మూలకాల్లో 2 ఉదాహరణలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి, మాలిబ్డినం మరియు మెగ్నీషియాలు. ఐదో ప్రశ్న చూస్తున్నాం. కాంతి జల విచ్ఛేదనంలో ముఖ్య పాత్ర వహించే ఆవశ్యక ఖనిజ మూలకాలు ఏవి? కాల్షియం, మ్యాంగనీస్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. కాంతి జల విచ్ఛేదనంలో ముఖ్య పాత్ర వహించే ఆవశ్యక ఖనిజ మూలకాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, కాల్షియం మరియు మ్యాంగనీస్లు. ఆరవ ప్రశ్న చూస్తున్నాం. 17 ఆవశ్యక మూలకాల్లో ఖనిజాలు కాని ఆవశ్యక మూలకాలు ఏవి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. 17 ఆవశ్యక మూలకాల్లో ఖనిజాలు కాని ఆవశ్యక మూలకాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్లు.
7వ ప్రశ్న చూస్తున్నాం. సల్ఫర్ కలిగినటువంటి 2 అమైనో ఆమ్లాల పేర్లు తెలపండి. సిస్టిన్, మిథియోనైన్. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. సల్ఫర్ కలిగిన 2 అమైనో ఆమ్లాల పేర్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, సిస్టిన్ మరియు మిథియోనైన్లు. 8వ ప్రశ్న చూస్తున్నాం. ఏదైనా ఒక ఆవశ్యక మూలకం గాఢత తక్కువైనప్పుడు మొక్క పెరుగుదల ఆగిపోయినట్లయితే ఆ గాఢతను ఏమంటారు? సందిగ్ధ గాఢతన, సూక్ష్మ గాఢతన, స్థూల గాఢతన ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సందిగ్ధ గాఢత అంటారు. 9వ ప్రశ్న చూస్తున్నాం. లేత పత్రాలలో లోప లక్షణాలను ముందుగా చూపే 2 మూలకాల పేర్లు తెలపండి. సల్ఫర్, కాల్షియం. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. లేత పత్రాల్లో లోప లక్షణాలను ముందుగా చూపే 2 మూలకాల పేర్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 10వ ప్రశ్న చూస్తున్నాం. లెగ్యూమ్ మొక్కల వేర్లలో ఉండే పింకు వర్ణ ద్రవ్యం పేరేమి? ఆ మొత్తం ప్రక్రియను ఏమంటారు అని అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్ ఏ ఆక్సిజన్ సమ్మార్జకమా, ఆప్షన్ బి లెగ్యుమినేషనా, ఆప్షన్ సి నైట్రోజన్ సమానా, ఆప్షన్ డి ఏది కాదు. లెగ్యూమ్ మొక్కల వేర్లలో ఉండే పింకు వర్ణ ద్రవ్యం పేరేమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆక్సిజన్ సమ్మార్ధకం. 11వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఖనిజ లవణాన్ని 17వ ఆవశ్యక లవణంగా గుర్తించారు? క్రోమియం, నికెల్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్. ఏ ఖనిజ లవణాన్ని 17వ ఆవశ్యక లవణంగా గుర్తించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నికెల్. 12వ ప్రశ్న చూస్తున్నాం. దీని లోపం వల్ల పెకాన్లో మౌస్ ఇయర్ అనే వ్యాధి కలుగుతుంది. క్రోమియం, నికెల్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్. దీని లోపం వల్ల పెకాన్లో మౌస్ ఇయర్ అనే వ్యాధి కలుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నికెల్ లోపం వల్ల. 13వ ప్రశ్న చూస్తున్నాం. అతిదేయి లెగ్యూమ్ వేర్ల నుంచి విడుదలైన వీటిచే ఆకర్షించబడి సంఖ్యాపరంగా అభివృద్ధి చెంది వేరు బాహ్యచర్మ కణాలు మూలకేశ కణాల చుట్టూ అతుక్కుని స్థిరపడతాయి. అమైనో ఆమ్లాల, చక్కెరల. ఆప్షన్ సి ఏ కామా బినా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. అతిదేయి లెగ్యూమ్ వేర్ల నుంచి విడుదలైనటువంటి అమైనో ఆమ్లాలు మరియు చక్కెరలను వాటి ద్వారా ఆకర్షించబడి సంఖ్యాపరంగా అభివృద్ధి చెంది వేరు బాహ్యచర్మ కణాలు మూలకేశ కణాల చుట్టూ అతుక్కొని ఈ యొక్క రైజోబియం బ్యాక్టీరియాలు స్థిరపడతాయి నత్రజని స్థాపన కొరకు. 14వ ప్రశ్న చూస్తే బ్యాక్టీరియం వేరు వల్కలంలో బుడిపె ఏర్పడడం ప్రారంభిస్తుంది. బ్యాక్టీరియాలు పోగు నుంచి అతిదేయి వల్కల కణాల్లోకి విడుదలై అతిదేయి కణాలు విభజన చెందేటట్లు ప్రేరేపిస్తాయి. ఈ విధంగా ఏవి ఏర్పడతాయి? నత్రజని స్థాపక కణాల, రైజోబియం బ్యాక్టీరియాల, అతిదేయి వల్కల కణాల ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నత్రజని స్థాపక కణాలు ఏర్పడతాయి. 15వ ప్రశ్న చూస్తున్నాం. అమైనో ఆమ్లాల సంశ్లేషణ 2 ప్రధాన మార్గాల ద్వారా జరుగుతుందంట. అవి ఏవి? 1 క్షయీకరణ అమైనైజేషన్, 2 ట్రాన్స్ అమైనైజేషన్. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 16వ ప్రశ్న చూస్తే మొక్కలలో ఆవశ్యక మూలకాల శోషణ విధానాలు 2 దశలలో జరుగుతాయి. అవి ఏవి? మొదటి దశలో అయానులు వేగవంతంగా స్వేచ్ఛా ప్రదేశం మీద కణాల బాహ్య ప్రదేశం అపోప్లాస్ట్లోకి శోషించబడతాయి. ఈ పద్ధతిని నిష్క్రియా పద్ధతి అంటారు, గుర్తుపెట్టుకోవాలి. 2వ దశలో అయాన్లు నెమ్మదిగా అంతర ప్రదేశం సింప్లాస్ట్ కణాలలోకి శోషించబడతాయి. ఇది సక్రియ పద్ధతి. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 17వ ప్రశ్న చూస్తున్నాం. చక్రీయముగా వాతావరణంలోని నత్రజని మృత్తికను చేరడం, మృత్తిక నుంచి తిరిగి మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవుల ద్వారా వాతావరణంలోకి చేరడాన్ని ఏ వలయం అంటారు? హైడ్రోజన్ వలయమా, నత్రజని వలయమా, ఆక్సిజన్ వలయమా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నత్రజని వలయం. 18వ ప్రశ్న చూస్తున్నాం. నత్రజని వలయంలో 5 దశలు ఉంటాయండి. అవి ఏవి? 1 నత్రజని స్థాపన, దీన్నే జీవరహిత స్థాపన, జీవస్థాపన అని కూడా అంటారు. 2వది నత్రజని స్వాంగీకరణ, 3వది అమ్మోనిఫికేషన్, 4 నత్రీకరణ, 5 వినత్రీకరణ. ఈ 5 దశలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి.
19వ ప్రశ్న చూస్తే వాతావరణంలోని ద్వినత్రజని జీవ వ్యవస్థలోకి ప్రవేశపెట్టబడడాన్ని నత్రజని స్థాపన అంటారు. ఇది 2 పద్ధతుల్లో జరుగుతుంది. అవి ఏవి? 1 జీవరహిత పద్ధతి అండి. 2 జీవ పద్ధతి డై అజోట్రాఫీ అంటారు. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 20వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ఇది భౌతిక రసాయనిక స్థాపన రకము. మెరుపులతో కూడిన వానలు కురిసినప్పుడు నత్రజని వాతావరణంలోని ఆక్సిజన్తో కలిసి నైట్రిక్ ఆక్సైడ్గా మారును. నైట్రిక్ ఆక్సైడ్గా మారినటువంటి ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఆక్సీకరణం చెంది నైట్రోజన్ పెరాక్సైడ్గా ఇది వర్షపు నీటితో కలిసి నైట్రస్ మరియు నైట్రిక్ ఆమ్లంగా మారి మృత్తికను చేరుతుంది. ఈ పద్ధతినంతా ఏమంటారు? జీవరహిత పద్ధతే, జీవ పద్ధతే? ఆప్షన్ సి ఏ కామా బీనా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీవరహిత పద్ధతి అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. 21వ ప్రశ్న చూస్తున్నాం. జీవరహిత నత్రజని స్థాపనను పారిశ్రామికంగా 450 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 1000 బార్ల పీడనం వద్ద జరపవచ్చు. ఈ పద్ధతిని ఏమంటారు? జీవరహిత పద్ధతే, జీవ పద్ధతే, హేబర్ బాష్ పద్ధతే? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హేబర్ బాష్ పద్ధతి అంటారు. 22వ ప్రశ్న చూస్తే కేంద్రక పూర్వజీవుల ద్వారా ద్వినత్రజని NH3 లేదా NH4+ మార్పు చెందడాన్ని ఇలా అంటారు. జీవరహిత పద్ధతే, జీవ పద్ధతే, హేబర్ బాష్ పద్ధతే? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జీవ పద్ధతి డై అజోట్రాపీ అంటారు. 23వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో స్వేచ్ఛా జీవన బ్యాక్టీరియాలు అజిటోబాక్టర్, క్లాస్ట్రీడియం? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 24వ ప్రశ్న చూస్తే నైట్రేట్ అమోనియాలు శోషించబడి నత్రజని మిగతా మూలకాలతో రసాయనిక బంధనం చెంది నత్రజని ఉత్పత్తి చేయబడే పద్ధతిని ఏమంటారు? నత్రజని స్వాంగీకరణన, నత్రజని స్థాపనన, డై అజోట్రాపే? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నత్రజని స్వాంగీకరణ అంటారు. 25వ ప్రశ్న చూస్తే పుతికాహార బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, జంతువుల సంబంధమైన మృత కళేబరములలోని కర్బన నత్రజని సమ్మేళనములను అమ్మోనియాగా మార్చుటను ఇలా అంటారు. నత్రజని స్వాంగీకరణ, అమ్మోనిఫికేషన్, నత్రీకరణ? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అమ్మోనిఫికేషన్. 26వ ప్రశ్న చూస్తే అమ్మోనియా మొదట నైట్రేట్లుగాను తర్వాత నైట్రేట్లుగాను మారుటను ఇలా అంటారు. నత్రజని స్వాంగీకరణన, అమ్మోనిఫికేషనా, నత్రీకరణనా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నత్రీకరణ అంటారు. 27వ ప్రశ్న చూస్తున్నాం. అమ్మోనిఫికేషన్ చర్యలో పాల్గొనే బ్యాక్టీరియాలను అమ్మోనిఫయింగ్ బ్యాక్టీరియాలు అంటారు. ఇది ఒక కణజీవ చర్య, కణజీకరణ చర్య. ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ బ్యాసిల్లస్ రెమోసస్, ఆప్షన్ బి బ్యాసిల్లస్ వల్గారిస్, ఆప్షన్ సి బ్యాసిల్లస్ మైకాయిడస్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 28వ ప్రశ్న చూస్తే నత్రీకరణ 2 దశల్లో జరుగుతుందండి. అవి ఏవి? 1 మొదటి దశలో నైట్రోసోమోనాస్, నైట్రోకోకస్ వంటి బ్యాక్టీరియాలు అమ్మోనియాను నైట్రైట్లుగా మారుస్తాయి. 2వ దశలో నైట్రోబ్యాక్టర్ వంటి బ్యాక్టీరియాలు నైట్రైట్లను తిరిగి నైట్రేట్లుగా ఆక్సీకరణ చేస్తాయి. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 29వ ప్రశ్న చూస్తే నైట్రేట్లు ద్వి అణు నత్రజనిగా మారి వాతావరణంలో చేరుటను ఇలా అంటారు. వినత్రీకరణన, నత్రీకరణన, అమ్మోనిఫికేషనా? ఏది కాదు. నైట్రేట్లు ద్వి అణు నత్రజనిగా మారి వాతావరణంలో చేరుటను ఇలా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వినత్రీకరణ. 30వ ప్రశ్న చూస్తున్నాం. హైడ్రోపోనిక్స్ను ఎవరు ప్రారంభించారు? జూలియస్ వాన్ సాక్సా, ఆంథోనీ వాన్ లెవెన్హుక్కా, జూలియస్ డాట్ జిలియాసా? ఎవరూ కాదు. హైడ్రోపోనిక్స్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జూలియస్ వాన్ సాక్స్. 31వ ప్రశ్న చూస్తున్నాం. మొక్కల పెరుగుదల అభివృద్ధికి ఎన్ని రకాల ఆవశ్యక మూలకాలు అవసరం? 15 రకాల, 16 రకాల, 17 రకాల? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 17 రకాలు. 32వ ప్రశ్న చూస్తున్నాం. CO2 స్థాపనకు అవసరమైన ఎంజైమ్ ప్రేరణకు అవసరమగు మూలకం ఏది? ఐరన్,
మెగ్నీషియం, నైట్రోజన్ ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మెగ్నీషియం. 33వ ప్రశ్న చూస్తే సమవిభజన ఖండెను ఏర్పరచుటకు అవసరమగు మూలకం ఏది? ఫ్లోరిన్, కాల్షియం, మెగ్నీషియం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాల్షియం. 34వ ప్రశ్న చూస్తే ఏ సూక్ష్మ మూలకం మిగతా సూక్ష్మ మూలకాల కంటే మొక్కలకు ఎక్కువ మోతాదులో అవసరం అవుతుంది? ఫ్లోరిన్, ఐరన్, మెగ్నీషియం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఐరన్. 35వ ప్రశ్న చూస్తే యానయాన్ రూపంలో శోషించబడే కాంతి జల విచ్ఛేదనకు అవసరమగు మూలకం? ఫ్లోరిన్, క్లోరిన్, మెగ్నీషియం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్లోరిన్. 36వ ప్రశ్న చూస్తే 17వ ఆవశ్యక మూలకంచే ప్రేరేపించబడే ఎంజైమ్ ఏది? యూరియేజ్, లైపేజ్, యాక్టినేజ్ ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యూరియేజ్. 37వ ప్రశ్న చూస్తే కణజాలాల్లో ఏదైనా మూలకం గాఢత పొడి బరువుకు ఎంత శాతం తగ్గించినట్లయితే అది విషపూరితమవుతుంది? 10%, 12%, 15% ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 10%. 38వ ప్రశ్న చూస్తున్నాం. వాయురహిత స్వేచ్ఛగా నివసించే కాంతి పరపోషిత నత్రజని స్థాపన బ్యాక్టీరియా పేరు? రోడోస్పైరిల్లమా, బ్రయోఫిల్లమా, ఫ్రాంకియానా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రోడోస్పైరిల్లం. 39వ ప్రశ్న చూస్తే ఆల్నాస్ ఏ సూక్ష్మజీవులు నత్రజని స్థాపన జరిపే బుడిపెలను ఏర్పరుస్తాయి? రోడోస్పైరిల్లం, బ్రయోఫిల్లం, ఫ్రాంకియా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫ్రాంకియా. 40వ ప్రశ్న చూస్తే మొక్క దేహంలో అమైనో ఆమ్లాలు ఏ కణజాలం ద్వారా రవాణా చెందుతాయి? దారునాళాల, దారువా, ఆప్షన్ సి ఏకామాబీనా, ఆప్షన్ డి ఏది కాదు. మొక్క దేహంలో అమైనో ఆమ్లాలు ఏ కణజాలం ద్వారా రవాణా చెందుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దారునాళాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్లో సెకండ్ ఇయర్ వృక్షశాస్త్రం, ద్వితీయ సంవత్సర వృక్షశాస్త్రం బోటనీకి సంబంధించినటువంటి చాప్టర్ 2 ఖనిజ పోషణకు సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.